ఈ కారపూస ఎవరు చేశారంగా? మా కోడలే వేసిందక్క. ఏంటి ఇంత గట్టిగా గలీజ్గా చేసింది ఏంటి? ఏంటి ఏం జరిగింది? అంతే కావాలనే నేను తిట్టాలని ఇలా చేసింది. ఎందుకు అట్లా చేస్తుంది? ఏమైంది? అసలు ఏం జరిగిందంటే అత్తయ్య గారు నెక్లెస్ కొన్నాను, ఎలా ఉందో చెప్పండి. బాగుంది. నువ్వు డబ్బులే లేవంటావు, ఎలాగొన్నావు ఈ నెక్లెస్? మీరు ప్రతిరోజు నన్ను తిడుతూ ఉంటారు కదా, మీరు తిట్టినప్పుడల్లా మీ అబ్బాయి దగ్గర 1000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నా, అలా పోగేసిన డబ్బులతో కొన్నా. నిన్ను తిట్టండి తిట్టండి, మీరు తిట్టడమే నాకు కావాల్సింది. నెక్స్ట్ టైం వడ్డానానికి ప్లాన్ వేస్తున్నాను, తిట్టండి బాగా తిట్టండి. అది జరిగింది అక్కయ్య. వామ్మో, ఈ కాలంలో అసలు కోడళ్ళని నమ్మేట్టు లేదు, అసలు వాడని ఏమనట్లేదు.